ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ పెద్ద ఎత్తున హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాదాపుగా 5 నెలల నుంచి కూడా వేతనాలు రావట్లేవు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే 5 నెలల జీతాలు ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇవ్వాల్సిందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నిరసన ఎందుకు తెలుపుతాం? మేము ఉస్మానియా హాస్పిటల్ నుంచి అండి. గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం సార్. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్లో టెక్నికల్ స్టాఫ్, ఒక సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, ఒక స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, అనస్థెసియా టెక్నీషియన్, ఈసీఈ టెక్నీషియన్, ఇలా అనేక విధాలుగా టెక్నికల్ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నాం సార్. గ్రాడ్యుయేషన్ చేసి ఒక 15-20 వేల జీతంతో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మీకు ప్రతి నెల ఒక 5వ తారీఖు రోజు మీకు జీతాలు ఇస్తానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే మీ రోజు మాకు మేము చేసే కోవిడ్లో మమ్మల్ని దేవుడు అన్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని శత్రువులాగా చూడడం ఏంటి సార్? మేము ఏమైనా గొడవ చేస్తున్నామా? మమ్మల్ని ఒక పోలీసు వాళ్ళని పెట్టేసి ఒక తీవ్రవాదుల్లాగా ఒక గేట్లు వేసేసి మమ్మల్ని ఇట్లా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ఒక ఇప్పుడు మమ్మల్ని నెట్టిన పోలీసులే ఉస్మానియా గాంధీకి వచ్చి సార్ అని చెప్పేసి, ఎమ్మెల్సీకి వేస్తారని చెప్పేసి మమ్మల్ని సార్ అని పిలిచే పోలీసు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఒక శత్రువులాగా నెట్టే పరిస్థితి వచ్చింది సార్. మేము ఏం చెప్తున్నామంటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. మేము శాలరీ పెంచండి ఇమీడియట్గా అని చెప్పట్లేదు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే కార్పొరేషన్ ఉన్న శాలరీలోనే ఏజెన్సీ వాళ్ళకి వెళ్ళే ఏదైతే కమిషన్ ఉందో అది మాకు వస్తుంది సార్. మేము కష్టపడే వాళ్ళం, మాకు శాలరీ పెంచండి. అదేవిధంగా మాకు పెండింగ్లో ఉన్న జీతాలను కూడా దసరా, బతుకమ్మ, దీపావళి ఇటువంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకు చాలా పెద్ద ఫెస్టివల్స్. ఇప్పుడు కూడా జీతాలు ఇవ్వకపోతే మేము కష్టం చేసి ఏం లాభం సార్? గత 3 నెలల నుంచి జీతం చేస్తున్నాము. జీతాలే అడుగుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకంగా స్లోగన్ చేయట్లేము, ఎవరికి వ్యతిరేకంగా మేమేం ప్రోగ్రామ్ చేయట్లేము. ఇక్కడ కష్టపడ్డ దానికి జీతాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నందుకు పోలీసులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంకోటి, పెండింగ్లో ఉన్న వేతనాలు రిలీజ్ చేసి ప్రతి నెల 5వ తారీఖు రోజు జీతాలు ఇచ్చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా యొక్క ప్రధానమైన 5 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు. ఆల్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ స్టేట్ మొత్తం, మా యొక్క తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ మొత్తానికి కూడా వేరే డిస్టిక్ హాస్పిటల్ నుంచి కూడా గత 5 నెలల నుంచి జీతాలు లేవు సార్. మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్న హాస్పిటల్స్ మాత్రం గత 3 నెలల నుంచి మాత్రం జీతాలు లేవు సార్. 5 నెలల నుంచి జీతాలు లేవు, 3 నెలల నుంచి జీతాలు లేవు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళము రెంట్ ఏం కావాలి, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మేమెట్ రావాలి? కనీసం ఆ ఉద్యోగులు కనీసం పెట్రోల్ పోసుకొని డ్యూటీకి వస్తాం సార్. డ్యూటీకి వస్తానికి పెట్రోల్కి పైసలు లేవు అని చెప్తే మేము డ్యూటీ చేసి ఏం లాభం సార్? ఎవరి కోసం రావాలి? మేము లేకపోతే అక్కడ స్టాఫ్ లేకపోతే ఎమర్జెన్సీ మొత్తం ఆగిపోతుంది అక్కడ. అటువంటి సిచ్యువేషన్లో కూడా మా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి కదా సార్. మేము కొట్టడట్లేము, ఇక్కడ చేసిన దానికి జీతం ఇవ్వండి. ఇమీడియట్గా మమ్మల్ని గవర్నమెంట్ చేయండి కూడా అడగట్లేము, మేము చేసిన దానికి జీతం ఇవ్వండి. ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవంటున్నారు కదా. మనం రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరం చూసినాం సార్. రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్కి 2-3 లక్షల జీతం ఇచ్చేసి ఉంచుకోవడానికి జీతాలకు పైసలు ఉంటాయి. ఇక్కడ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వరకు 1,50,000 నాతో పాటు పనిచేసే ఒక తోటి ఎంప్లాయీకి 1,50,000 జీతం, మా వాళ్ళకు 20,000 జీతం సార్. గవర్నమెంట్ ఉద్యోగులకు నువ్వు లక్షల జీతం ఇస్తానికి నీకు దగ్గర ఫండ్ ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర పైసలు ఉంటాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ 22,750 రూపీస్ సార్. ఈ జనరేషన్లో డిగ్రీలు చేసుకొని 22,750కి క్రమశిక్షణగా విధులు నిర్వర్తించే అవుట్సోర్సింగ్ ఉద్యోగి పైన ఎందుకు ఈ వివక్ష సార్? పైసలు లేకపోతే మీరు వేరే దాంట్లో పెట్టకండి. మేము వేరే ఏజెన్సీలో గవర్నమెంట్కే సార్ పనిచేసేది. మేము కూడా గవర్నమెంట్కి సపోర్టింగ్ స్టాఫ్ కదా. మేము లేకపోతే ఆ సంస్థ ఆగిపోద్దని చెప్పేసి మీరే అంటారు. అవుట్సోర్సింగ్ స్టాఫ్ లేకపోతే కోవిడ్లో అసలు అల్లకొల్లం అయ్యే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ నుంచి ఈ రోజు వరకు మా సేవ మేము అవసరం ఉండబట్టే కదా సార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మమ్మల్ని పైసలు లేవని చెప్పేసి ఎట్లా చెప్తారు సార్? అది కరెక్ట్ కాదు కదా. సో ఆ విషయంలోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అది కూడా బంద్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. రీసెంట్గా కాలేజ్ కూడా బంద్ అవుతా ఉన్నాయి. సో మీరు కూడా అర్థం చేసుకోవాలంటే కొంతమంది మంత్రులు మాట్లాడారు సార్. కాలేజీ యొక్క సిచ్యువేషన్స్ వేరు, ఆరోగ్య ట్రస్ట్ వేరు, హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్ వేరు సార్. వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు పైసలు లేక మాకు ఒక ఫండ్ రాక మేము ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము గవర్నమెంట్ సంస్థలో 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి సార్ కింద పనిచేసే వాళ్ళం కదా సార్. మేము లేకపోతే సార్కి పేరు రాదు కదా. ఏ ఏజెన్సీ మేము ఏ హాస్పిటల్ వాళ్ళం పని మానేసి కూర్చున్నా కూడా బ్యాడ్ నేమ్ వచ్చేది వరకు మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఎంఎన్జీ హాస్పిటల్లో, పెట్లపూడి హాస్పిటల్లో కనీసం మిషన్లు పనిచేస్తలేవు, లేకపోతే ఇంకేదో పనిచేస్తలేవు అని చెప్పి సార్కే కదా బ్యాడ్. మేము ఒకవేళ పని చేయకపోతే మిషన్లు మూతపడ్డాయి అని చెప్పేసి మమ్మల్ని కదా సార్ అనేది.
మాకు శాలరీస్ ఇవ్వకపోతే మరి మీరు ఉన్నది అధికారులు ఏమిటి సార్? ఇంకా మరి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు, ఏంటి దాని ప్రధాన కారణం? ఏజెన్సీ విధానం అంటే సార్ మా శ్రమ దోపిడీ దోచుకుంటారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క శ్రమ దోపిడీ దోచుకున్నటువంటి ఈ ఏజెన్సీ విధానాలు వీటి యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే సార్, మా జీతం ఏదైతే మాకు ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ నుంచి ఒక 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 నెంబర్ ఆఫ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది సార్. దాంట్లో వీళ్ళ కమిషను జిఎస్టీ అని చెప్పేసి ఒక 7,000 to 8,000 మాకు వచ్చే జీతంలో నుంచే కట్ అవుతుంది సార్. మేమేమంటున్నామంటే ఆ ఏజెన్సీని తీసేసినాం అనుకోండి సార్, ఏదైతే మేము జిఎస్టీ ఏదైతే వాళ్ళు వచ్చే కమిషన్ ఏదైతే ఉందో మాకు వస్తుంది సార్. అది మేము జీతం పెంచమని ఎక్కడ అనట్లేదు. మీరు ఏజెన్సీకి ఏదైతే ఇస్తున్నారో కమిషను, ఆ కమిషన్ ఏదో మా అకౌంట్లో పడితే మా పిల్లలు మా ఫ్యామిలీస్ బాగుపడుతుంది. కొంచెం మనం ఒక మెరుగైన స్థితికి వస్తాం సార్. ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కనీసం 500,000 రూపాయలు జీతం పెంచకుంటే మేము పని చేసేం లాభం సార్? ఇంకా మరి ప్రతి ఒక్క హాస్పిటల్లో, తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఇదే సిచ్యువేషన్. ఈ ధర్నా కోసం అని చెప్పేసి వస్తున్న ప్రతి నాలుగు మూలల నుంచి డిస్టిక్ నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి. ప్రజాప్రభుత్వం సార్, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని కూడా చేయట్లేం. వాళ్ళు చెప్పిన దానికి 100కు 100% మేము ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అలాంటప్పుడు మేము చేసిన దానికి మీరు జీతం ఇవ్వనప్పుడు మేము ఎవరి కోసం పని చేయాలి? ఇంకా మేము లేనప్పుడు పేషెంట్లు అల్లాడిపోతారు అక్కడ. మేము చేసే ఒక స్టాఫ్ నర్స్ సార్, స్టాఫ్ నర్సు కంటే ఇంకా హైయెస్ట్ పొజిషన్ ఏముంటుంది అసలు హాస్పిటల్లో? డాక్టర్ తర్వాత అటువంటి హైయెస్ట్ పొజిషన్ స్టాఫ్ నర్స్ తోటి పని చేయించుకొని నువ్వు పైసలు ఇవ్వకపోతే, టెక్నీషియన్ తోటి పని చేయించుకొని పైసలు ఇవ్వకపోతే మేము ఎవరి కోసం పని చేయాలిగా? మాకు ఒక మినిస్టర్ ఆర్డర్ వేసిండు అంటే ఆర్డర్ని ఖచ్చితంగా మేము ఫాలో చేస్తున్నాం. ఒక ఆర్ఎంఓ కానీ సూపరింట్ కానీ ఎవరైనా మాకు ఒక ఆర్డర్ వేసిండంటే, ఒక సర్క్యులర్ ఇచ్చినట్టు ఆ సర్క్యులర్లో ఉన్నట్టుగా మేము అక్కడ రిజల్ట్ ఇస్తున్నాం. అట్లాంటప్పుడు మాకు జీతం ఇవ్వకపోతే, మేము జీతం లేకపోతే ఎవరైనా పని చేస్తారా సార్? ఇంక ఏ ఆఫీసర్ అయినా పనిచేస్తారా? మేము చేసేదే జీతం కోసం. మేము జీతం కోసం ఇట్లా నడి రోడ్డు పైన మాకు ఇట్లా జీతం కావాలని చెప్పేసి అడుక్కునేటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఇక్కడ ఒక డిఎంఈ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళకు మా నిరసన పూర్వకంగా మా యొక్క బాధలు తెలియజేద్దామని మేము వస్తే 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ మమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఒక పాత భవనానికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేయడం ఎంతవరకు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. మేము ఒకటే సార్, మేము సొంతంగా డిమాండ్ ఏం లేదు సార్. మీరు ఏవైతే మా సార్ ఏదైతే చెప్పిర్రో ముఖ్యమంత్రి గారు, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచే మీకు ఒక శాలరీ ఇస్తాము. ఎవ్రీ మంత్ మేము ఏమంటలేదు, ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చేది ఒక డేట్ ఫిక్స్ చేయండి మీరే. ఎవ్రీ మంత్ ఒక జీతం ఏ మంత్ వస్తుందో కూడా గుర్తులేదు సార్. ఇప్పుడు శాలరీ ఈ మంత్ వస్తుందా, వచ్చే మంత్ వస్తుందా, ఏ డేట్ వస్తుందో కూడా తెలియదు. అదే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు రోజు జీతం వస్తుంది. అలాంటప్పుడు మేము ఏమని పని చేయాలి సార్? ఇంకా అది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సార్, ప్రతి ఒక్క నెల ఒక ఫిక్స్డ్ డేట్ ఫిక్స్ చేసుకోండి సార్. మీరే మా యూనియన్ పెద్దల్ని పిలిపించుకొని ఒక ఫిక్స్ చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నెల జీతం ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ సార్. మా ఏం పేరు? అరుణ. ఏంటి సమస్య? మేము అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నాం అండి నల్గొండలో. 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మాకు 5 months నుంచి శాలరీస్ వస్తలేవు. అడిగితే బడ్జెట్ లేదని అంటున్నారు. ఇంకా దానికోసం ఇక్కడికి వచ్చినామండి. 5 నెలల నుంచి రావట్లేదు. 17,000. ఏమంటున్నాం అధికారులు? అడిగితే బడ్జెట్ వస్తే వేస్తామని అంటున్నారు, అంతే. వేస్తామంటున్నారు అంతే. బడ్జెట్ లేదు అంటారు. ఎవరిని అడిగినా ఎవరు రెస్పాండ్ అవుతలేరు. వస్తున్నాం పోతున్నాం ఇట్లనే. ఈరోజు మాత్రం ఇంకా మాకు ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. కుటుంబ నేపథ్యం ఎట్లా మరి? ఇంట్లో నిందే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం అంతే. ఒకవైపు ముఖ్యమంత్రి కోటీశ్వరం చేస్తా అంటున్నాడు, చేస్తే మంచిదే కదా, అందరం హ్యాపీగానే ఉంటాం. ఏం చేస్తారు? ముందు శాలరీస్ ఇవ్వమనండి సార్. మాకు ఏమొద్దు, మేము ఎలాంటి కోటీశ్వరం కాము. కానీ కనీసం మాకు నెలల 15వ తారీఖు వరకన్నా మాకు శాలరీస్ ఇస్తే కొంచెం మాకు ఇది అనిపిస్తుంది. అంతేగానే జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కొక్కరు ఊర్ల నుంచి వస్తున్నాం సార్. మాకు ఎట్లా ఇప్పుడంటే ఫ్రీ బస్, ఇంతకుముందు అంతేనే సార్. సో మీకు బడ్జెట్ లేదని చెప్తున్నారు? బడ్జెట్ లేదు ఇప్పుడు, అంత వెళ్ళలేవు అని అంటున్నారు. మరి ఎట్లా బడ్జెట్ లేకపోతే మీ జీతాల పరిస్థితి? ఇంకా అందుకనే కదా సార్ ఇప్పుడు ఇట్లా ధర్నా దానికి వచ్చినాం. కలిసారా మరి ఆరోగ్య మంత్రిని? ఇంతకుముందు 2-3 సార్లు కలిసినాం సార్. వచ్చి మామూలుగా కలిసినాము, వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదని వాళ్ళని కలుసుకొని అందరం ఒక రోజు ఇక్కడ గ్యాదర్ అవుదామని అయినా. చెప్పు.